న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆగనంపొడి బ్రహ్మకుమారిస్ కేంద్రంలో ప్రకాష్ మణి దాదాజీ స్మృతి దివస్ రాఖీ పౌర్ణమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజయోగిని బీకే వేణి, బీకే సోమేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాజ సేవలో ముందున్న ఏఈ జె లక్ష్మణరావు, అకౌంటెంట్ మహాలక్ష్మీ నాయుడు, ఆర్టీఐ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ సుబ్రహ్మణ్యంలను ఘనంగా సన్మానించి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి 79వ వార్డు మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ సతీమణి జ్యోతి మాట్లాడుతూ సమాజంలో నైతిక మానవతా విలువలను పెంపొందించడంలో బ్రహ్మకుమారిస్ సేవలు అభినందనీయమన్నారు. రాఖీ అనేది ప్రేమ, బాధ్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకోటి బృందం, గీతా అన్నపూర్ణ, సత్యవతి, హనుమంతరావు, ఈశ్వరరావు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఓం శాంతి. ఈరోజు ప్రకాష్ దాడికి స్మృతి దినం సందర్భంగా, అలాగే రక్షాబంధన్ సందర్భంగా మరి ఈరోజు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన ఈ భక్తులందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు, అన్నయ్యలకి అక్కయ్యలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అగనంపూడికి ఒక ప్రత్యేకత ఉంది. అగనంపూడి ఈశ్వరీయ బ్రహ్మకుమారి మరి ఒక ప్రత్యేకతగా చాలా ఫేమస్ గా ఉన్నాం. చాలా అది మా వాటిలో మా ఏరియాలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి సంస్థ తరపు నుంచి మన పవిత్రమైనటువంటి భారతదేశంలో అనేక రకాల పండుగలు చేసుకుంటాం. అన్ని పండుగల కన్నా అత్యంత శ్రేష్టంగా పవిత్రంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్. ఎందుకంటే ఈనాటి కలియుగంలో అతి ఘోరాతి ఘోరమైనటువంటి సమయంలో సర్వాత్మలకి రక్షణ చేకూర్చడానికి దేవదేవ మహాదేవుడైనటువంటి ఈశ్వరుడు స్వయంగా అవతరించి మానవాత్మలందరికీ మనసా వాచ కర్మల ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు వచ్చినా నేను మీకు రక్షగా ఉంటానని స్వయంగా ఈశ్వరుడు ఈ రక్షా కంకణం కట్టడం జరుగుతుంది. ఈ రక్షా కంకణంతో పాటు ఇక్కడ ఆత్మీక స్మృతి తిలకాన్ని కూడా దిద్దడం జరుగుతుంది. అలాగే తిరి చేతికి ఈశ్వరుని యొక్క రక్షా కంకణం కట్టడం జరుగుతుంది. అలాగే ఈశ్వరుని యొక్క వరదానం అనే బ్లెస్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ మధురంగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, స్వీట్ కూడా తినిపించడం జరుగుతుంది. అలాగే విచ్చేసినటువంటి సకల మానవాత్మలకు కూడా పైన బ్రహ్మభోజన ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజు 3 మూర్తులకి సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. అందులో విలేకర్ గారు ఒకరున్నారు, అలాగే మన కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఒకరున్నారు, అలాగే ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో అన్నయ్య గారికి, ముగ్గురికి కూడా బ్రహ్మకుమారి సంస్థ తరపు నుంచి తిలకం దుడ్డు సాలువాతోని మరియు ఈశ్వరుని యొక్క ప్రసాదంతో వాళ్ళకు సత్కరించడం. ఈరోజు 25/8/2026 మా పూర్వపు ప్రకాష్ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 28వ తారీఖు ఏదైతే రక్షాబంధన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ప్లస్ ఇది రెండింటి సందర్భంలో మనకి ఎలక్ట్రికల్ సంబంధించి ఎవరైతే బెస్ట్ అవార్డు తీసుకున్నారో లక్ష్మణరావు గారు, అలాగే మహాలక్ష్మి నాయుడు గారు, గారు కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామ పెద్దలు అనేక అధిక సంఖ్యలో రక్షాబంధనం అక్కల ద్వారా ఏదైతే రక్షాబంధన కార్యక్రమం రక్షణ పంచుకుంటూ రాఖీ కలుపుతున్నారు, అందులో కూడా రాఖీ కట్టించుకొని ఆ శివ పరమాత్మ యొక్క